అమెరికన్ కార్పొరేట్ దిగ్గజం స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ ఓ అనితర సాధ్యమైన ఫీట్ సాధించాడు. సామాన్యులు కలలో కూడా ఊహించలేనంత సంపద పోగేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. $1 ట్రిలియన్ సగం ఆస్తిని కలిగిన వ్యక్తిగా నిలిచాడు. స్పేస్ ఎక్స్, టెస్లా, XAIలలో ఆయన వాటాల విలువ ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ఆయన నెట్వర్త్ $500 బిలియన్ పైకి చేరింది. దీంతో ఈ స్థాయి సంపద పోగేసిన మొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ పేరు మారుమోగిపోతోంది. మస్క్ మామ మామూలోడు కాదు. $500 ట్రిలియనీర్గా ఆవిర్భవించిన టెస్లా ఓనర్. టెస్లా, స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. $1/2 ట్రిలియన్ సంపద పోగేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన దగ్గరున్న వివిధ సంస్థల్లోని వాటాల విలువ $500 బిలియన్ దాటడంతో ఇలా అపర కుబేరుడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇదే ఊపు కనుక కొనసాగిస్తే మనోడు చరిత్రలోనే మొదటిసారిగా $1 ట్రిలియన్ పర్సనాలిటీగా రికార్డు సృష్టిస్తాడని అంచనాలు నెలకొన్నాయి. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ $1/2 ట్రిలియన్ నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఈయన వాటాల విలువ $500.1 బిలియన్ కాగా తర్వాత స్థానంలో ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎలిసన్ కంటే $150 బిలియన్ ఎక్కువ. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఎలన్ మస్క్ నెట్వర్త్ అంతా కూడా ఆయన ఫ్లాగ్షిప్ మోడల్ టెస్లా కంపెనీతో ఎక్కువగా పెరుగుతోంది. సెప్టెంబర్ 15 నాటికి టెస్లాలో మస్క్ వాటా 12.4% పైమాటి. ఈ షేర్లు పెరిగే కొద్దీ ఈయన సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు AI స్టార్టప్స్, XAI, స్పేస్ ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది. మస్క్ కంపెనీ XAI జూలై నాటికి $75 బిలియన్ విలువను కలిగి ఉంది. స్పేస్ ఎక్స్ విలువ $400 బిలియన్ కాగా మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే 2033 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక చెప్తోంది. కానీ మధ్యలో వచ్చే ఒడిదుడుకులను కూడా లెక్కించాల్సి ఉంటుంది. ఎప్పుడో ఓ కంపెనీ షేర్లు పెరుగుతూనే ఉండాలి అనేం లేదు. అలానే ఈయన కంపెనీలకు పోటీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే ఉంది. ఈ కోణంలో చూసినప్పుడు మస్క్ సంపద ఇప్పటిదాకా పెరిగింది ఒక ఎత్తు కాగా రాబోయే కాలంలో $500 ట్రిలియన్ మేర షేర్ల వాల్యూ పెరగాలంటే అడ్డంకులు కూడా ఉంటాయనేది గమనించాలి.